మరో 2 నెలల్లో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొరువుని తెలంగాణకి 2 నెలల క్రితమే తాజా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గంగలో కలిపేశాడు. జగన్మోహన్ రెడ్డి సిగ్గులేదా అన్నట్టుగా అతని పొరువు తీసేశాడు. అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి ఏం చేశాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరే సిగ్గు ఎగ్గు పొరువు అనేటి అతనికి లేవు, అది వేరే విషయం, అది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 4.5 సంవత్సరాలుగా అతని వ్యవహార శైలి, అతని జీవితం, అతని బతుకు, అతను మాట తిప్పుడు మడం తప్పుడు, తన చెల్లెల్ని తల్లిని వదిలేయటం, ఇంకో చెల్లికి ప్రాణరక్షణతో పక్క రాష్ట్రంలో దాక్కోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పొరువుని మన సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తీసేశాడు. అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి పొరుగు తీయాలని తీలా, జగన్మోహన్ రెడ్డి వచ్చేసేటువంటి లతుకోరు పనులతో కంపేర్ చేసినప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి ఎరిపప్పు అవుతా ఉన్నాడు. ఇతని సిగ్గుపోతుంది, ఇతని పొరుగు పోతుంది. సరే అవన్నీ లేవు కదా బీవీఆర్ అని వీరనొచ్చు. మన రాష్ట్రం ముఖ్యమంత్రికి పొరుగు ఉండాలని మనం కోరుకుంటాగా. అందులో భాగంగా అసలు ఏం జరిగిందా, ఎంత సబ్జెక్ట్ చెప్పాయా అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జనాల్లోకి రాడు, జనాల్ని కలవడు, వస్తే పరదాలు కట్టుకుంటాడు, లేదంటే అసలు బారికేడ్లు అడ్డం పెట్టుకుంటాడు. అది జరుగుతున్నటువంటి సంఘటన. అయితే రేవంత్ రెడ్డి ఏమో ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో పోవాలంటే కింద షెట్లు కొట్టేస్తూ ఉంటారు, వందలాది షెట్లు. పర్యావరణ ప్రేమికులు ఎందుకు బయటకు రారు నాకు అర్థం కాదు. దీని మీద ఎవరు మాట్లాడరు. సరే, మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడతారు, దాడులు చేస్తారు. కాబట్టి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనతో మనకెందుకులే, 2 నెలల్లో పోతున్నాడు కదా అనేటువంటి ఉద్దేశంతో ఉంటారనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళాలంటే భయం. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 9 నెలలు అయిపోయింది, కానీ ఇంతవరకు ప్రజలను కలవలా. ప్రజలతో మాట్లాడు, ప్రజా సమస్యలు తెలుసుకోడు. ఎవడన్నా దగ్గరకు వస్తే ఏ చేస్తాడు అనుకుంటాడు. అతను అంటే ఏ చేస్తాడంటే ఇందులో లాజిక్ ఉంది. అతను పెట్టుకుంటాడు కోడి కత్తిలోని డ్రామాల కోసం. నిన్న కూడా ఏదో మీటింగ్లో సిద్ధమట. దేనికి సిద్ధమరా నాకు అర్థమైంది లేదు. పోలవరం కట్టడానికి సిద్ధమా, రాజధాని నిర్మించడానికి సిద్ధమా, యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమా, మహిళలకు రక్షణ ఇవ్వడానికి సిద్ధమా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో వెలుగులు నింపడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి చెప్పు. వాటన్నిటి నువ్వు సిద్ధం కాదురా స్వామి. అడిగిన వాళ్ళని కేసులు పెట్టడానికి, దాడులు చేయడానికి, దోచుకోవటానికి, గంజాయి స్మగ్లింగ్కి, లేదంటే లిక్కర్ స్మగ్లింగ్కి, వీటికి మాత్రం నువ్వు సిద్ధం స్వామి. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ. నిన్న ఆ సిద్ధం సభ అంటే ఏదో పెట్టాడా మొత్తానికి. ఎక్కడ చుట్టుపక్కల 3 జిల్లాల నుంచి స్కూళ్ళు కాలేజీలని సెలవులు ఇచ్చి, ఆ కాలేజీలన్నీ స్కూళ్ళని బెదిరించి, ఆ స్కూల్ బస్సులన్నీ తీసుకొని వెళ్ళి, సరే అది వేరే విషయం. అది వేరే విషయం ఎందుకు అది వచ్చో ప్రజలు ఆలోచించాలిగా. నువ్వేడో మీటింగ్ పెట్టుకోవడానికి స్కూళ్ళు కాలేజీ సెలవులు ఇచ్చేది దౌర్భాగ్యుడా. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎగ్జామ్లు కూడా పోస్ట్ పోన్ చేశా అంట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం స్వామి, నాకు అర్థం కావట్లేదా. సరే, మనకు అర్థమయ్యేలోపు ఇతను పోతాడులే కానీ తొందరలో. ఓకే, నేను సిద్ధం సభలో ఒకడు అంటే సడన్గా వచ్చేసాడు స్టేజ్ మీదకి. దేనికయ్యా అంటే ఇతగాడు మళ్ళీ కోడి కత్తి డ్రామా వేసినట్టున్నాడు. బట్ అక్కడ పోలీసులకు తెలియదు కాబట్టి ఆపేశారు. లేకపోతే మరో కోడి కత్తి డ్రామా మళ్ళీ నన్ను చంపాలనుకున్నాడు చంద్రబాబు, నన్ను చంపాలనుకున్నాడు పవన్ కళ్యాణ్, నన్ను చంపాలనుకున్నాడు లోకేష్ బాబు అని చెప్పి కథలు మింగేటోడివి రా స్వామి. నువ్వు పెద్ద యాక్టర్రా నాయన నువ్వు, నాకు అర్థం కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇతను ప్రజల్లోకి వెళ్ళాలంటే భయపడుతుంటే 2 నెలలు కూడా కాల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి అప్పుడే ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు, ప్రజల్ని కలుస్తూ ఉన్నాడు, ప్రజా సమస్యలు వింటా ఉన్నాడు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒక బొబ్బుల్లా చేస్తూ ఉన్నాడు. అతను నేరుగా చేయకపోయినప్పటికీ అతను చేసేటువంటి వ్యవహారాల వల్ల రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యలు తీర్చడం విషయంలో కానివ్వండి, స్పందించే విషయంలో కానివ్వండి, ఎమ్మెల్యేలని నాయకుల్ని కలిసేటువంటి విషయంలో కానివ్వండి, ప్రజల్ని కలిసేటువంటి విషయంలో కానివ్వండి, ఏదైనా సమస్య తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని పరిష్కరించేటువంటి విషయంలో కానివ్వండి, చాలా చక్కగా సమన్వయంతో స్పందిస్తూ ఉన్నాడు. బట్ మన రాష్ట్రంలో ఎవడన్నా సమస్య చెప్తే వాడిని వెంటాడటం, వేటాడటం, వాడు సత్యాలు చేయటం. మరి నాయన మాస్క్ లేదు కరోనా టైంలో డాక్టర్గా అన్న పప్పనికి దళిత డాక్టర్ సుధాకర్ని వేటాడి చంపిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా పొంగనూరులో ఒక వ్యక్తి తాగి ఇది ఒక పనికిమాలిన ముందు ఈ పరిపాలన దరిద్రం పరిపాలన అన్నందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతన్ని వెంటాడి వేధించి అతను మరణించే విధంగా అతను చంపేసినటువంటి ఘటనలు మనందరికీ తెలుసు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చూస్తున్నటువంటి మనకి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన చూస్తున్నటువంటిప్పుడు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రికి పొరుగు పోతా ఉంది, సిగ్గుపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంత నీచంగా ఎట్టుంటాడు అని మనం అనుకోవచ్చు. బట్ అతను నీచుడేనండి, నీచులు నీచంగానే ఉంటారు. బట్ అతను ఎన్నుకునే ముందు మనకు ఉండాలిగా విజ్ఞతగా, అతని చరిత్ర ఏందో చూసుకోవాలిగా. 10వ తరగతిలో పేపర్ల ప్రశ్నాపత్రాలు దొంగతనం దగ్గర నుంచి అతని చరిత్ర మొదలు పెడితే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడు తిని బెయిలు మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి అతను.
కనీసం కోర్టుకు కూడా వెళ్లకుండా ఆగుతున్నటువంటి వ్యక్తి కోడికత్తి డ్రామాలు, కులాల మధ్య చిచ్చులు, మతాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బం కలుపుకునేటువంటి వ్యక్తిని నమ్మటం మన తప్పు కదా. కాబట్టి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే చేసినటువంటి తప్పుడు పనులతో అనేక మందిని జైలుకు పంపించిన చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసేటువంటి తప్పుడు పనులకి ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తాడో, ఇంకెంతమంది జీవితాలని జైలు పాలు చేస్తాడనేది అతన్ని నమ్మేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.